సో మీ ఫ్యామిలీ మీకు ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు? సో మా మదర్ అండ్ ఫాదర్కి ఇంకా డాడీకి ఇష్టం, బట్ మమ్మీకి ప్రాణం. ఓ షీ సాక్రిఫైసెస్ ఎవ్రీథింగ్ ఫర్ మ్యూజిక్. ఇంకా ఎలా అంటే దెర్ ఇస్ అ స్టేజ్ ఇంట్లో ఇట్లా మైక్ పెట్టుకుని మనకి మ్యూజిక్ జ్ఞానం ఉందా మీ మదర్ గారు? పాడతారు మంచిగా, అంటే నేర్చుకోలేదు, షీ లవ్స్ అండ్ కొంచెం పాడగలరు. బట్ ఆబ్వియస్లీ టు బీ ఫ్రాంక్ వినే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఎలా పాడుతున్నామని పాడే వాళ్ళకంటే కూడా. సో వాళ్ళకంటే బెస్ట్ జడ్జెస్ ఎవరు ఉండరు. మ్యూజిక్ రానక్కర్లేదు, రాని వాళ్ళకి కూడా ఇఫ్ దే ఆర్ లిసనర్స్ దే విల్ నో ఇట్ బెటర్. దట్టు మన పేరెంట్స్ అని అంటే మనం తప్పు పాడినా ఓపెన్ గా చెప్తారు, మనం కరెక్ట్ గా పాడినా ఓపెన్ గా చెప్తా ఉంటారు. మామూలుగా ఎవరైనా మనము బయటికి వెళ్ళినప్పుడు సో సేమ్ మీ అమ్మగారు లాగే ఉన్నావు, సో మీ మా అమ్మ బుద్ధులే వచ్చాయి ఇలా చెప్తూ ఉంటారు కదా జనరల్గా. మరి ఇంత స్వీట్ వాయిస్ మీకు ఉంది కదా, మీ నాన్నగారి వాయిసా మీ అమ్మగారి వాయిసా మీకు వచ్చింది? టు బీ ఫ్రాంక్ నేను ఎప్పుడు మా డాడీ పాడడం వినలేదు. అంటే మా డాడీ లేదు విన్నాను, మా డాడీ పాడతారు, అప్పుడప్పుడు హమ్ చేస్తుంటారు, బట్ ఇట్స్ మై మదర్స్ వాయిస్, అంతేనా? మమ్మీ వాయిస్. సో స్వీట్ సీరియస్లీ. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్న ఆడియన్స్ కోసం ఒక సాంగ్ పాడాలి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా పక్కన నిలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా చాలా సాంగ్స్ వచ్చాయి మనకి, ట్రెండింగ్లో ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్లో మీరు ట్రై చేసిన సాంగ్ ఏంటి? ఆబ్వియస్లీ మా నానా హైరానా. ఇట్ ఈస్ లైక్ ఆన్ లూప్, లిటరలీ అసలు ఫుల్ ఇట్లా పాడుతూనే ఉన్నాం. సో బేసికలీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ తమన్ సార్ సిన్స్ 4 years. సో ఇంకా అలా రికార్డింగ్లో విన్నప్పుడే వివర్ అంటే ఇలా ఆ గ్రూవ్లో ఉన్నాం. ఇంకా వన్స్ ఇట్ ఇస్ రిలీజ్డ్, ఓ మై గాడ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే పాడండి ఒక్కసారి. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా, నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా. పాడారు బట్ కొంచెమే పాడారు, ఇంకా పాడతారేమో అని వింటున్నాం మేము లిటరల్లీ. ఓకే బట్ వెరీ నైస్ వాయిస్ మీది, మంచి ఫ్యూచర్ ఉంది యాక్టర్గా. ఎవరైనా చెప్పారా పలానా సింగర్ లాగా మీరు పాడతారు, అలాంటివి ఏమన్నా వచ్చాయా కాంప్లిమెంట్స్ మీకు? లేదు, టెల్లేట్ రాలేదు. ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సరిగమప జర్నీలో? సో యాక్చువల్లీ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ నుంచి ఐవ్ బీన్ హియరింగ్ లైక్ మొన్న కోటి గారు అనేది పక్క రికార్డింగ్ వాయిస్, ఇలా ఆల్రెడీ అన్నీ మిక్స్ మాస్టర్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీ వాయిస్ అన్నారు. అండ్ దెన్ అనంత్ గారు సేమ్ కమెంట్ ఇచ్చారు. అండ్ దెన్ ఇది వేరే ఎపిసోడ్లో ఇచ్చారు, లైక్ ఆల్రెడీ ఈక్యూఏసి మొత్తం అసలు ఇలా క్రిస్టల్ క్లియర్గా పెడితే ఎలా ఉంటుంది అలానే నీ తప్పులు కూడా వినిపిస్తాను. సో దట్స్ అ ప్రో అండ్ కాన్ ఆఫ్ ద వాయిస్, లైక్ తప్పైనా అంతే క్లియర్గా వినిపిస్తుంది, కరెక్ట్ అయినా అంతే క్లియర్గా వినిపిస్తుంది అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ బికాస్ ఇంకా తప్పులు చేయకుండా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి. యా